గైస్, వెల్కమ్ టు తెలుగు పియానో టీచర్ ఛానల్. సో ఈ ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కీబోర్డ్ రాని ప్రతి ఒక్కరికి బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు అన్ని లెసన్స్ మేము మా ఛానల్లో మీకు తెలుగులో, ఎస్పెషల్గా చాలామంది రిక్వెస్ట్ చేశారు తెలుగులో ఎవరు కరెక్ట్గా చెప్పలేదని చెప్పి. దాని గురించి చెప్పి ఎస్పెషల్గా మేము తెలుగులో అనేది ఈ కీబోర్డ్ లెసన్స్ అనేవి చెప్పడం జరుగుతుందండి. సో కైండ్లీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే మా అందరికీ కూడా మీ సపోర్ట్ కావాలి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత బాగా మీకు మంచి మంచి వీడియోస్ ఇచ్చి ఇంకా మీకు హెల్ప్ చేయగలుగుతాం. సో ఈ ఫస్ట్ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే అసలు కీబోర్డ్ అనేది ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏది కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే మనకి చాలామంది చాలా రకాలుగా కీబోర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మనం ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అసలు ఎగ్జాక్ట్ ప్రాసెస్ ఏంటి, అంటే యూనివర్సల్ ప్రాసెస్ ఏంటి. సో యూనివర్సల్గా మనకి అందరూ వాడే ప్రాసెస్ ఏంటంటే సిడిఈఎఫ్జి. అంటే ఏంటంటే వెస్టర్న్ నొటేషన్. వెస్టర్న్లో నొటేషన్ ఎలా ఉంటుందంటే మన ఇండియన్ మ్యూజిక్లో సరిగమ పదనిస ఎలాగో వెస్టర్న్లో సిడిఈఎఫ్జి ఏబిసి అనే నోట్స్తో ఉంటుంది. సో ఈ సిడిఈఎఫ్జి ఏబిసి అనేది సేమ్ మన సరిగమ పదనిస లాంటిదే. సో ఇది సి. సో ఇదే ఇండియన్ మ్యూజిక్ లో అయితే సరి గ మ ప ద ని స. వెస్టర్న్ మ్యూజిక్ లో సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి. సో ఈ పర్టికులర్ లెసన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీబోర్డ్లో వచ్చి మనకి 61 కీస్ ఉంటాయి. ఈ 61 కీస్లో మనం ఎక్కడ ప్లే చేయాలి అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి. చాలామంది వీడియోస్లో చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సిడిఈ అని చెప్పి ఇక్కడ లెటర్స్ రాసేస్తారు. బట్ అది రాంగ్ హ్యాబిట్. దానివల్ల మనం తొందరగా నేర్చుకో కీబోర్డ్ ఇమీడియట్గా వచ్చేసినట్టు ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ దాన్ని అగైన్ మనం నేర్చుకునేది కొంచెం వదిలేసి మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుంది. సో అలాంటిది ఏమి లేకుండా నేను డైరెక్ట్గా మీకు కష్టమైనా కూడా మంచి ప్రాసెస్ చెప్తాను. ఎప్పుడు కూడా కీబోర్డ్ మీద ఏ లెటర్స్ రాయొద్దు. ఎందుకంటే మనం ఎంతో ఖర్చు పెట్టి కీబోర్డ్ కొన్నప్పుడు అది పాడైపోతుంది, దాని కలర్స్ మారిపోతుంది. సో అట్లాగే మీకు రాంగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది అన్నిటికంటే ముఖ్యంగా. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద కీబోర్డ్. ఓకే, నేను చెప్పే ప్రాసెస్ని క్లీన్గా ఫాలో అవ్వండి. ఓకే, సో ఎక్కడ సో మరి రాయినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో దానికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ హౌ టు ఐడెంటిఫై ఫస్ట్ నోట్ అంటే మనం ఫస్ట్ కీ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఈ కీబోర్డ్లో మొత్తం 5 ఆక్టేవ్స్ ఉన్నాయి. ఓకే, దిస్ కీబోర్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 ఆక్టేవ్స్. సో ఇది ఫస్ట్ ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్ ఆక్టేవ్, ఫిఫ్త్ ఆక్టేవ్. సో ఎలా చెప్పాను ఆక్టేవ్. ఆక్టేవ్ అంటే ఏంటి, 8 కీస్. 8 కీస్ అంటే సిడిఈఎఫ్జిఏబిసి. ఓకే, సో ఇది ఒక ఆక్టేవ్. ఈ సి నుంచి ఈ సి వరకు ఒక ఆక్టేవ్. సో మనకి నోట్స్ వచ్చి సిడిఈఎఫ్జి ఏబిసి. సిడిఈఎఫ్జి తర్వాత హెచ్ ఉండదు, ఏబిసి ఉంటుంది. సో సిడిఈఎఫ్జి ఏబిసి. ఓకే, సో ఇది థర్డ్ ఆక్టివ్. మనం కరెక్ట్గా కీబోర్డ్ అనేది మిడిల్ ఆక్టివ్లో మనం స్టార్ట్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ లెసన్ నేను ఏదైతే లెసన్ చెప్తున్నానో ఈ లెసన్ మనం మిడిల్ ఆక్టివ్లో స్టార్ట్ చేస్తాం. సో ఇది ఫస్ట్ ఆక్టివ్. ఆక్టివ్ అంటే ఏంటి అసలు ఇందాక చెప్పాను కదా మీకు 8 కీస్. సో ఈ 8 కీస్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ వచ్చి ఈ 2+3 బ్లాక్ కీస్ అనేది ఒక సెట్. ఆ తర్వాత ఈ 2+3 బ్లాక్ కీస్ అనేది ఇది ఒక సెట్. ఈ 2+3 ఇది ఒక సెట్, ఇది ఒక సెట్, ఇది ఒక సెట్. అట్లాగే ఇక్కడ మనకి 5 సెట్స్ ఉన్నాయి. అంటే ఈ కీబోర్డ్ అనేది 5 ఆక్టేవ్స్ అనమాట. ఫస్ట్ ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్ ఆక్టేవ్, ఫిఫ్త్ ఆక్టేవ్. సో ఇట్లా మనకు 5 సెట్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్ ఆఫ్ ద కీబోర్డ్లో ఉండే ఆక్టేవ్లో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది మిడిల్ ఆక్టేవ్. అండ్ దిస్ నోట్ ఇస్ కాల్డ్ యాజ్ మిడిల్ సి అంటారు దీన్ని వెస్టర్న్లో, మిడిల్ సి. ఓకే, ఈ నోట్ని మనం మిడిల్ సి అనే అంటాం. సో మన ఎగ్జాక్ట్గా మన స్టార్టింగ్ పొజిషన్ ఐడెంటిఫై అయింది. సో ఎలా ఐడెంటిఫై చేయాలి మనం ఈ మిడిల్ సి అంటే ఫస్ట్ ఆక్టేవ్, సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్. ఈ థర్డ్ ఆక్టేవ్లో ఉండే ఈ 2 బ్లాక్ కీస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండే ఫస్ట్ వైట్ కి మన సి. ఓకే, మరొకసారి వినండి. ఈ మిడిల్ ఆక్టేవ్లో ఉండే ఫస్ట్ వైట్కి మన సి అంటే స్టార్టింగ్ పాయింట్. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఓకే,
సో క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చి నేను మీకు ఈ లెసన్ చూపిస్తాను. ఈ లెసన్ చూపించే ముందర మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే ఫింగర్ నెంబర్స్. సో ఫింగర్ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీబోర్డ్లో. ఎందుకంటే నేను లెసన్ రాసినప్పుడు ఏదైతే ఫింగర్ నెంబర్ నేను మెన్షన్ చేశానో ఆ ఫింగర్ నెంబర్తోనే మీరు ప్లే చేయాలి. అప్పుడే మీకు ఆ సాంగ్ అనేది కరెక్ట్ ఫ్లోలో మనకు వెళ్తుంది. లేదంటే కనుక మీకు ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. ఓకే, ఈ ఫస్ట్ లెసన్ వచ్చి మనం ఎలా ప్లే చేయాలంటే, ఇది ఇండియన్ మ్యూజిక్లో సరిగమ పదనిస. ఓకే, అంటే ఆరోహణం అనమాట. సరిగమ పధనిస అనేది ఆరోహణం, సానిద పమగరిస అవరోహణం. అంటే సరిగమ పదనిస అనేది పైకి మెట్లు ఎక్కడం, సనిద పమగరిస అనేది పైనుంచి కిందకి దిగడం. సరిగమ పదనిస సానిద పమగరిస. ఈ రెండు మనం నేర్చుకుంటాం. అంటే ఆరోహణం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్, అవరోహణం అంటే డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఆరోహణం అవరోహణం. ఓకే, ఆరోహణం ఇంక్రీజింగ్, అవరోహణం డిక్రీజింగ్. సో ఫస్ట్ మనం ఆరోహణం నేర్చుకుందాం. ఆరోహణం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ బాగా వచ్చిన తర్వాత ఆ తర్వాత మనం అవరోహణం నేర్చుకుందాం, అంటే డిక్రీజింగ్. సో ఈ రెండు వచ్చిన తర్వాత ఆరోహణం అవరోహణం అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కలిపి ఎలా ప్లే చేయాలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ మనం ఫింగర్ నెంబర్ చూద్దాం. థంబ్ వచ్చి ఫింగర్ నెంబర్ 1, ఇది ఇండెక్స్ ఫింగర్, ఇది ఫింగర్ నెంబర్ 2, మిడిల్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 3, రింగ్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 4, లిటిల్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 5. ఓకే, థంబ్ ఫింగర్ నెంబర్ 1, ఇండెక్స్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 2, మిడిల్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 3, రింగ్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 4, లిటిల్ ఫింగర్ ఫింగర్ నెంబర్ 5. సో ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థంబ్ అనేది ఫింగర్ నెంబర్ 1. ఓకే, అదే లెఫ్ట్ హ్యాండ్లోకి వచ్చినప్పుడు 5 4 3 2 1 అవుతుంది. సో రైట్ హ్యాండ్ 1 2 3 4 5 అయితే లెఫ్ట్ హ్యాండ్ 5 4 3 2 1. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది బండ గుర్తు ఏంటంటే థంబ్ అనేది ఎప్పుడు ఫింగర్ నెంబర్ 1 అని గుర్తుపెట్టుకుంటే మీకు అన్నీ వచ్చేసానంటే. సో ఎందుకు ఈ ఫింగర్ నెంబర్స్ చెప్పాను మీకు? ఈ ఫింగర్ నెంబర్స్ తెలిస్తేనే మీరు కీబోర్డ్ అనేది నేను ఇచ్చే లెసన్స్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది యూనివర్సల్. ఈ ఫింగర్ నెంబర్స్లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫింగర్ నెంబర్స్ ఒకవేళ మెన్షన్ చేస్తారంటే దిస్ ఇస్ ద ఫింగర్ నెంబర్స్ మనం వాడాల్సిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ పర్టికులర్ లెసన్లో నేను పైన అక్కడ వీడియోలో మెన్షన్ చేశాను. సో మీరు ఆ లెసన్ చూస్తూ అదే ఫింగర్ నెంబర్స్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ హ్యాండ్ ఫింగర్ నెంబర్ 1 అన్నానంటే మీరు ఫింగర్ నెంబర్ 1తోనే, ఇప్పుడు సికి నేను ఫింగర్ నెంబర్ 1 అంటే సి అనే నోట్ని మీరు ఫింగర్ నెంబర్ 1తోనే ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్కి ఫింగర్ నెంబర్ 4 అన్నానంటే ఎఫ్ని ఫింగర్ నెంబర్ 4తోనే ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏని నేను ఫింగర్ నెంబర్ 2 అన్నానంటే మీరు 2తోనే ఫింగర్ నెంబర్ దాన్ని ప్లే చేయాలి. సో అలా ప్లే చేస్తే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ లెసన్ అనేది ఈజీగా మీ అందరూ మీరే ఫినిష్ చేయగలుగుతారు. సో ఫస్ట్ లెసన్ ఆరోహణం అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ లెసన్. ఈ లెసన్ని వెస్టర్న్లో సి మేజర్ స్కేల్ అంటారు. ఓకే, సి మేజర్ స్కేల్. సో ఫస్ట్ లెసన్ సి మేజర్ స్కేల్. సో నేను మీకు నోట్స్ ప్లే చేస్తున్నాను. C D E F G A B C. One more time. C D E F G A B C. ఓకే, ఇప్పుడు ఫింగర్ నెంబర్స్ చెప్తాను చూడండి. 1 2 3 1 2 3 4 5. ఈ ఫింగర్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ 1 మిడిల్ సి దగ్గర 1 2 3 తర్వాత ఈ మిడిల్ ఫింగర్ కింద నుంచి థంబ్ అనేది తీసుకురావాలి, అంటే ఇట్లా. ఓకే, మిడిల్ ఫింగర్ కింద నుంచి ఈ థంబ్ అనేది ఇలా వస్తుంది ఈ పొజిషన్లో. సో 1 2 3 1 అగైన్ 2 3 4 5 ఒకటే ఆర్డర్లో వెళ్ళాలి. అగైన్ 1 2 3 1 2 3 4 5. ఎవరికి డౌట్ వచ్చినా నేను పర్టికులర్గా ఏదైతే ఫింగర్ నెంబర్ చెప్తున్నానో అదే ఆర్డర్లో వెళ్ళండి. ఫస్ట్ మిడిల్ సి ఎక్కడుందో తెలుసుకోండి. మిడిల్ సి ఇది. ఓకే, ఎగ్జాక్ట్లీ సెంటర్ ఆఫ్ ద కీబోర్డ్లో ఈ 2 బ్లాక్ కీస్ దగ్గర ఉండే ఫస్ట్ వైట్కి మిడిల్ సి, ఇక్కడే మీరు థంబ్ని ప్లేస్ చేయాలి. ఇది సి. తర్వాత డి ఈ ఎఫ్ జి ఏ బి సి. C D E F G A B C. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే,
ఇది బాగా ప్రాక్టీస్ చేయడం 50-60 సెమ్స్ కంటిన్యూస్గా చేసిన తర్వాత దెన్ రివర్స్ ఆర్డర్ నేర్చుకుందాం. ఓకే, ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది సీనే, ఇది సీనే. సో మీకు అర్థం అవడం కోసం ఈ సీకి పైన డాట్ ఉండదు, బట్ ఈ సి వచ్చేసరికి పైన డాట్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇది లోవర్ సి, సి ఇది హయ్యర్ సి. ఓకే, సో ఈ నోటికి డిఫరెన్స్ ఉండడం కోసం పైన నేను డాట్ పెట్టడం జరిగింది. హయ్యర్ నోట్కి పైన డాట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం హయ్యర్ నోట్ నుంచి లోవర్ నోట్కి రావాలి. ఓకే, సి బి ఏ జి ఎఫ్ ఈ డి సి. ఇప్పుడు ఫింగర్ నెంబర్ చెప్తాను చూడండి. 5 4 3 2 1 3 2 1. One more time. 5 4 3 2 1 3 2 1. ఓకే, ఇట్లా కంటిన్యూస్గా 50-60 టైమ్స్ చేయండి. కంటిన్యూస్గా చేసిన తర్వాత ఫింగర్స్ అనేవి సెట్ అవుతాయి. ఓకే, సో ఇది కూడా వచ్చి సో ఫింగర్ నెంబర్స్ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం రెండు అంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ రెండు కలిపి చూపిస్తాను చూడండి. C D E F G A B C C B A G F E D C. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది సి మేజర్ స్కేల్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ రెండు కలిపి. సో ఇట్స్ కంప్లీట్ సి మేజర్ స్కేల్. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఒక టెంపోలో ఎలా చేయాలంటే ఒక బీట్ అంటే ఏ స్పీడ్, టెంపో ఇస్ నథింగ్ బట్ ఒక స్పీడ్ అనమాట. ఏ స్పీడ్లో మనం చేయాలి, ఎంత స్పీడ్లో మనం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. సో అంతవరకు మీ బిగినింగ్ లెసన్ ఏంటంటే మనం బిగినింగ్ లెసన్లో టెంపోలో వెళ్ళకూడదు. ఫస్ట్ మీకు ఫింగర్స్ అనేవి కాస్త మూవ్మెంట్ అవ్వాలి. ఈ మూవ్మెంట్ మీకు అలవాటు అయిన తర్వాత ఒక 2-3 డేస్ ఇలా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయండి ఓన్లీ రైట్ హ్యాండ్తోనే. C D E F G A B C C B A G F E D C. ఇలా రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 15 మినిట్స్ మార్నింగ్, 15 మినిట్స్ ఈవినింగ్ మీరు చేయండి ప్రాక్టీస్. అలా కంటిన్యూస్గా ఒక 2 డేస్ చేసిన తర్వాత థర్డ్ డే నా నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.